తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. లడ్డు వివాదంపై సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలపై విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని, ఆరోపణపై విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు ఆయన. తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. లడ్డు వివాదంపై సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలపై విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నారని, ఆరోపణపై విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు ఆయన. తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. లడ్డు వివాదంపై సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏదైతే తిరుమలకి సంబంధించినటువంటి లడ్డు వివాదంలో లడ్డూలో జంతువుల కొవ్వు వాడారు అన్నదానికి ఆధారాలు చూపించాలి అంటూ అటు వైసీపీ సీనియర్ నేత అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఏదైతే సుప్రీం కోర్టుకి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటి వరకు అంటే ఈ విషయంలో లడ్డు వ్యవహారంలో సుప్రీం కోర్టులో 2 పిల్స్ ని వేర్వేరుగా దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ వేర్వేరు పిల్స్ లో సుబ్రహ్మణ్య స్వామి మాజీ బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అలాగే వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా వేర్వేరుగా పిల్స్ ని దాఖలు చేశారు. అయితే వైవి సుబ్బారెడ్డి తరఫున వేసినటువంటి పిల్కి సంబంధించి మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఒక ఏదైతే వాదనలు నడిచే అవకాశం కనిపిస్తా ఉంది. బెంచ్ పైకి తీసుకునే అవకాశం. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల పైన విచారణ చేయాలి అంటూ సుబ్రహ్మణ్య స్వామి కూడా అటు సుప్రీంకోర్టులో పిల్ వేస్తూ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఈ విచారణ ఏదైతే చేపడుతున్నారో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ అనేది చేపట్టాలి అంటూ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. విచారణ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లయితే అసలు వాస్తవాలు ఎట్లా ఉన్నాయి, అలాగే ఈ లడ్డు వివాదం అనేది పూర్తిగా హిందువుల మనోభావాలతో పాటుగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ తిరుమలకి సంబంధించినటువంటి వెంకన్న స్వామికే కాకుండా లడ్డూకి కూడా భక్తులు అమితంగా ఇష్టపడేటువంటి దీనికి అలాగే ఎంతో ఆరాధ్యంగా చూసుకునేటువంటి ఈ తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో విచారణను వేగవంతం చేయడంతో పాటు ఒక కమిటీని కూడా వేయాలి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి కోరడం జరిగింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కానీ నిపుణులతో కానీ విచారణ చేయించాలి అని చెప్పి అటు వైవి సుబ్బారెడ్డితో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిల్ కి సంబంధించినటువంటి విచారణ అయితే జరుగుతా ఉంది ప్రస్తుతం. ఈ ఏదైతే సుప్రీంకోర్టు న్యాయవాది రిటైర్డ్ జడ్జి తోటి ఈ కమిటీని వేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అటు వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిల్ పైన కూడా మధ్యాహ్నం తర్వాత విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శీల, చంద్రబాబు నిరాధార ఆరోపణలు అని అనడం సుబ్రహ్మణ్య స్వామి, దీనికి సంబంధించి టీడీపీ శ్రేణులు ఏమైనా స్పందించాయా? ఖచ్చితంగా అంటే అటు ఏదైతే ఈ హిందుత్వవాదులు ఉన్నారో వారంతా కూడా ఈ లడ్డు వివాదం పైన చంద్రబాబు నాయుడు, ఒక రాష్ట్రానికి సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే నిరాధారిత వ్యాఖ్యలు చేశారు అన్న దానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నుంచి పార్టీకి సంబంధించి కావచ్చు, ఈ టీటీడీ నుంచి కూడా కొన్ని ఆధారాలను సేకరించి వాటిలన్నింటినీ కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి పిల్ కాబట్టి పార్టీ శ్రేణుల నుంచి కావచ్చు, అటు టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అయితే రాకపోయినప్పటికీ ఖచ్చితంగా ఆధారాలన్నీ సేకరించే పనిలోనే ఉన్నారు. అలాగే
ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ లడ్డూకి సంబంధించినటువంటి వాటిలో ఈ ఏవైతే కలిసాయి అంటే జంతు అవశేషాలు కలిసాయి అన్న దానికి సంబంధించిన కిట్ ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే సుప్రీంకోర్టులో వేసినటువంటి తీర్పు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ తో ఒక కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇక కోర్టు ఇచ్చే డైరెక్షన్స్ ద్వారా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు వైసీపీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. వైసీపీ హయాంలో ఇది జరిగింది అంటూ చంద్రబాబు నాయుడు నిరాధారణమైన ఆరోపణలు చేపడుతున్నారని అటు వైవి సుబ్బారెడ్డి సైతం ఇటు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మరొక వైపు సుప్రీంకోర్టులో కూడా పిల్ దాఖలు చేశారు. వైసీపీ కూడా దీన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ఖచ్చితంగా మా హయాంలో ఇటువంటివి ఏమీ జరగలేదు, చంద్రబాబు నాయుడు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు అన్నదానికి మేము సాక్ష్యాలతో సహా చూపిస్తాం. జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకుండా ఏం చేస్తుంది అంటూ కూడా ప్రభుత్వం పైన అటు వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. మరొక వైపు ఇటు సుబ్రహ్మణ్య స్వామి లాంటి హిందుత్వవాదులు కావచ్చు, అలాగే తిరుమల వెంకన్నకు ఉన్నటువంటి భక్తులు సైతం తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సత్వరంగా విచారణ చేపట్టాలని కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. శీల. రైట్, థ్యాంక్ యూ కాంతి.